వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అల్లూరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం స్వామి. మీరు బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి పుస్తకాలు రాశారు. అవి చాలా పేరు ప్రఖ్యాతులు, మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఆ బుక్ చూశారండి. అయితే చాలామందికి ఏంటంటే కొన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. ఇలాగా ఒక భర్త లేని ఒక ఆవిడ వచ్చి ప్రధానమంత్రి అవుతారని, లేదంటే అది ఎద్దులు గుర్రాలు లేని బళ్ళు వస్తాయని, అంటే కార్లు అనమాట. అసలు ముఖ్యంగా ఈ రాబోయే కాలంలో ఏం జరిగే అవకాశం ఉందంటారు? రాబోయే కాలంలో పరమ పురుషుడు, దేవాతి దేవుడు, ఆది దేవుడు, మహాదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సకల లోకాల సృష్టికర్త, కలియుగ ప్రత్యక్ష దయం, కాలజ్ఞాన సృష్టికర్త, అపర శివావతాడు, అపర బ్రహ్మ, ఆది నారాయణుడు, పురాణ పురుషుడు, విరాది వీరుడు, జగదేక వీరుడు, దశావతాడు, విశ్వాధినేత, విశ్వనాథుడు, విశ్వరక్షకుడు, విశ్వపాలకుడు, సర్వశక్తివంతుడు, సర్వోత్తముడు, సర్వజ్ఞాని, దివ్యజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, త్రికాలజ్ఞాని, మహాకాలజ్ఞాని, త్రినేత్రుడు, త్రిమూర్తి స్వరూపుడగు నా గురుదేవులైన శ్రీ 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 జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపద్మలకు అనంత కోటి శిరసాష్టాంగ దండ ప్రణామం చేస్తూ ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయి కామర్ద సిద్ధహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వీరం వీరభయాది తత్వభరితం వీరాసనస్థం గురం వీరశేషనుతం విరించి వినుతం వీరాది వీరం హరిం వీరేంద్రగణయోగి మానస చరణాంత విద్యాకృత్యం వీరాచార్యమహం భజామి సతం శ్రీ వీరనారాయణం జగద్గురుం భజే. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వసిద్ధిపదే దేవి సర్వదేవ స్వరూపిణి పావనేశ్వరి శ్రీ గోమాత నమస్తుతే. స్వామి, అయితే ఇప్పుడు రాబోయే కాలంలో ఇవాళే పెద్ద 10,000 సంవత్సరాల క్రితం ఉన్న అగ్నిపర్వతం బద్దలైందండి. హ్యాలీ అని నా రాకకు ముందు భూమిపై మంటలు ఎగిసేనున్నాడు. అనేక సార్లు మనకు మంటలు పంటలు జరిగింది, చాలాసార్లు జరిగింది. అంటే రాకను సూచిస్తుంది. రాకను అంటే వీరభోగ వసంతరాలు వస్తున్న రామకృష్ణ, ఇవన్నీ నా రాకముందు ఆయన ఎన్నో చెప్పిన ప్రమాణాలు దాని ప్రకారం జరుగుతుంది. పొగరుబోతులంతా భవిష్యమంతా బూటకమని పలుకుతుండేనయ్యా, కాగల కార్యమును కనురెప్పపాటు జాగు లేక జరిగిపోయేనయ్యాడు. అంటే ఇప్పుడు మొత్తం కలియుగ ప్రమాణం మొత్తం వచ్చి ఇప్పుడు సృష్టి ప్రారంభమై మనకు 158,58,85,120 సంవత్సరాలు, ఇది 2020 సంవత్సరానికి. ఈ కలియుగం ప్రారంభమై 5,120 సంవత్సరం కలియుగ ప్రమాణం నడుస్తుంది. కలియుగం ప్రారంభమై 5,120 సంవత్సరాలు 120 సంవత్సరాలు. ఇప్పుడు మనకు మన దేశాన్ని విదేశీయులు పాలించారు కాబట్టి క్రీస్తు శకం నుండి లెక్కించదు. క్రీస్తు పుట్టినప్పుడు, క్రీస్తు పుట్టి మనకు 2020 సంవత్సరాలు అయింది. చాలా మందికి ఈ విషయం తెలియక కలియుగము 2000 సంవత్సరాలే అంటున్నారు. కొంతమంది కలియుగము 5,32,000 సంవత్సరాలు, కొంతమంది 4,32,000 సంవత్సరాలు అంటారు. ఇప్పుడేమో కలియుగ ప్రమాణం 2,2025 అంటున్నారు. కలియుగం ప్రారంభమై 5,105 సంవత్సరాలు ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు మొత్తము యుగాలు 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. త్రేతాయుగం వచ్చేసి కృతయుగ ప్రమాణం మొత్తం వచ్చేసి 17,08,000, త్రేతాయుగం వచ్చి 12,90,000, ద్వాపరం వచ్చి 8,64,000 సంవత్సరాలు, కలియుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు. ఈ 4 యుగాల బట్టి మొత్తము 43,20,000 సంవత్సరాలు. ఇది ఒక మహాయుగము. ఇలాంటి మహాయుగాలు 71 కలిస్తే ఒక మన్వంతరము. మనకు పురాణంలో 14 మన్వంతరాలు చెప్పారు. స్వయంభూ, చారుశిష, ఉత్తమ, తామస, వైవస. ప్రస్తుతం మనకు 7వదైన వైవస్వ మన్వంతరం ఉన్నాము. మనకు సంకల్ప ఓం సువే శోభనే ముహూర్తే శ్రీ మహావిశ్వ బ్రహ్మజ్ఞ ప్రవర్తమాన శబ్దం నిత్యపడితే శ్వేత వరహకల్ప వైవస్వత మన్వంతరే. అంటే ఈ వైవస్వతే 7వదైన వైవస్వ మంత్రం ఉన్నాం మనం. ఇప్పుడు 6 యుగాలు గడిచిపోయి, 6 మహానుంతాలు గడిచిపోయి 7వదైన వైవస్వ మంత్రంలో కలియుగంలో ఉన్నాం. మరి ఎప్పుడు కలియుగం అంతం అయిపోతుంది? నా చిన్నప్పటి నుంచి కలియుగం అంతా అంతం అయిపోతుంది. అంటే మనకు కలి ఘోరమైన తపస్సు చేసాడు. ఆ తపస్సు నుంచి విష్ణు ప్రత్యక్షమై నీకు ఏమి వరం కావాలంటే నాకు ఈ కలియుగంలో 5,000 సంవత్సరాలు పాలించే వరాన్ని ప్రసాదించమంటాడు. తదాస్తు అంటాడు. కలి యొక్క లక్షణాలు ఇది: అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, దేవుడు లేడనివాడు, తల్లిదండ్రులు పట్టించుకోవడం, మద్యమాంసాలు వినియోగించడము, ఇదంతా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయింది. ఇదంతా కూడా కలియుగం వల్ల, కలి ప్రభావం వల్ల ప్రపంచం అంతా విస్తరించిపోయింది. తల్లిదండ్రులు పట్టించుకోవడము, దేవుడు లేడని వితండవాదం పెరిగిపోవడము, నాస్తికత్వం పెరిగిపోవడం, ఇదంతా పెరిగిపోయింది. మద్యమాంసాలు వినియోగించడము. అంటే ఇంకా కలియుగం ఎప్పుడు అంతవుతుందంటే ఇప్పుడు 2025లో ఉన్నాము.
2026 వచ్చేది. అవును. 2026 అయితే ఎన్ని సంవత్సరాల్లో కలియుగం కలియుగంతం 2034. 2034 అంతమైపోతుంది. అంతే. ప్రభవ పార్థివ మధ్యే బహుప్రళయం నిశ్చయం అనంతరే ఆనంద మధ్యే రక్తపాతౌ రణరంగౌ భూమౌ బీభత్సం ప్రపంచ స్థితి అని కాలజ్ఞాన స్వామి గారు పెదకొమ్మెల గ్రామవాసులకు చెప్పిన కాలజ్ఞానం చాలా స్పష్టంగా చెప్పినాడు. ప్రభవ నామ సంవత్సరం 1920 వచ్చింది, పార్థివ సంవత్సరం 2005 వచ్చింది. ఈ రెండింటి మధ్య 2004లో సునామీ వచ్చింది. వస్తే ప్రపంచవ్యాప్తంగా అప్పుడు మనకు అన్ని ఛానల్లో చూడడం జరిగింది. నా రాకకు ముందు 14 పట్టణంలో జలప్రహణ పాడయ్యేనుడు. అంటే మనకు ఇండోనేషియా, శ్రీలంక, భారత్, మయన్మార్, మలేషియా ఇవన్నీ దాదాపు 2,50,000 మంది చనిపోవడం జరిగింది. అవును. నా రాకముందు 14 పట్టణాలు పడి 2,50,000 మంది చనిపోవడం జరిగింది. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ప్రమాదం ఇది. అంతకుముందు 1960లో జరిగింది చీలో, కాకపోతే 9.5తో వచ్చింది. తర్వాత 9.2, ఇప్పుడు ఇది మూడో అతిపెద్ద ప్రళయం అనమాట. ఇప్పుడు 2034లో అంతం అయిపోద్ది అంటున్నారు. అంటే మొత్తం ఆవులు కానీ గేదెలు కానీ మనుషులు ఇంకెప్పుడు ఉండరంటారా? అంటే మొత్తం అంతం అనేది ఒక 10 ఊళ్ళు ఉన్నాయనుకోండి. 10 ఊళ్ళకి ఎన్ని ఊళ్ళు పోతాయి, ఎన్ని ఊళ్ళు ఉంటాయి? అంటే 7 ఊర్లకు ఒక ఊరు, 7 గ్రామాలకు ఒక ఊరు, 7గురికి ఒక్కరే మిగిలి ఉంటారు. 7 ఉంటే ఒక్కరే మిగులుతారు. 7గురికి ఒక్కరే పోతారు అనమాట. అనంత ఇప్పుడు 2005కు 34 అనంతరే ఆనంద మధ్య 2005 కంటే మనకు ప్రళయం వచ్చింది. తర్వాత ఆనంద మధ్య 2005కు 34 మధ్య కాలము 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలు 2 భాగాలు చేస్తే 2010 మొదటి భాగం 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు మనం 2005 కలిపితే 2020లో మనం ఏం జరిగిందో చూసే ప్రపంచం అంతా దేశం విషయమే. ఈశాన్య దిక్కున విషగాలి పెట్టి విపరీతం వాళ్ళు చచ్చేరుమా, పొరంకని జబ్బు 1,000,000 మందికి తగిలి కోటిలా తూలి చచ్చేరుమనుడు. మనకి ఈశాన్య కంటే మన దేశానికి ఈశాన్యం వలన చైనా ఉంది. చైనాలో ఈ వైరస్ పుట్టి దాదాపు 1,000,000 మంది కరోనా 1,000,000 మంది చనిపోవడండి. ఈ 2020 మొదలుకొని మనకు ఆల్రెడీ ప్రపంచ యుద్ధం కూడా ఉక్రెయిన్ రష్యాలో జరుగుతూనే ఉంది. ఆనందం మధ్య రక్తపాతం రణరంగం భూమౌ బీభత్సం ప్రపంచ స్థితి. అంటే 2034 ప్రపంచం బీభత్సం అయి తీరుతుందని కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా వీరభద్ర స్వామి చెప్పడం జరిగింది. అయితే 7 మనుషులు ఉంటే దాంట్లో ఒకళ్ళు మిగులుతారు. 7గురికి ఒక్కరే మిగులుతారు. 7 గ్రామం అంటే ప్రపంచ జనాభా 799 కోట్లు ఇప్పుడు. అంటే మా ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుంటే 810 కోట్లు. అంటే 2011లో ఇది జనాభా లెక్కల నుంచి జరిగింది. మళ్ళీ 2011 తర్వాత మళ్ళీ జనాభా లెక్క చేయలేదు. అప్రాక్సిమేట్లీ వాళ్ళు 810 కోట్లు అంటారు. కాలజ్ఞానంలో మాత్రమే 700 కోట్ల భూమిలో పొట్టు పోయి గట్టి నిలిచినాడు. అంటే 800 కోట్లు కాలజ్ఞానం లేదు. అంటే 700 కోట్లు ఉందనుకోండి, 799 కోట్లు వేసుకుంటే దాంట్లో 7 భాగాలు చేస్తే మనకి ప్రపంచ 2035 చివరి నాటికి 115 కోట్ల మంది మాత్రమే జనాభా మిగిలి ఉంటుంది. అంటే భక్తిపరంగా ఆధ్యాత్మికంగా ఉన్న వారికి ఏ భయం లేదు. మేష రాశిలో శని ప్రవేశమైతే మేలు కొందరికి అయ్యేనిమా, దోషకారులు దూలైపోయారు ధూమకేతువును ముంట పెట్టారు. మనం శని ఎప్పుడవుతున్నాడు? ఇప్పుడు మీనరాశిలో శని ఉన్నాడు. 2020లో శని మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు. మేలు కొందరైతే పుణ్యాత్మ దైవతలకు మంచి జరగబోతుంది. ఇప్పుడు ధర్మానికి వ్యతిరేకంగా అంటే అధర్మంగా అక్రమాయాలు, మోసాలు, స్కాములు, కుంభకోణం చేసేవారికి మట్టిలో కలిసిపోతారు. ధూమకేతు అంటే తోకత్తుకులు ఆకాశాన్ని పుడతాయని చెప్తున్నాడు. అంటే 2020లో ఇవన్నీ జరగబోతా ఉన్నాయి. ఇప్పుడు 2034లో అంతమైపోతుంది అంటున్నారు. అది 7గురిలో ఒకళ్ళు మిగులుతారు అంటున్నారు. ఆ 7గురిలో ఒకళ్ళు మిగిలాలంటే ఎవరన్నా నేను ఉండాలి అని అనుకున్నారు అనుకోండి. 7గురిలో 6 చనిపోతే వాళ్ళు ఉంటారు. ఆ ఒక్కళ్ళు నేను కూడా ఉండాలి అనుకున్నారు అనుకోండి ఎవరన్నా. ఏం చేస్తే బాగుంటుంది? స్వామివారిని అయితే శతాపరాధ శరణం అని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. నీ 100 పాపాలు చేసిన ఈ క్షణమైన స్వామివారిని శరణు వేడితే కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. అనేక మంది గల ఇంటికి ఒక్కరుండేరు అన్నాడు కాలజ్ఞుడు. మనం రీసెంట్గా మనం మక్కా మసీదులో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మక్కా దర్శించుకొచ్చేప్పుడు మదీనాకు వెళ్తుంటే జరిగిన బస్సు యాక్సిడెంట్లో ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 18 మంది చచ్చిపోయారు. అనేక మంది గల ఇంటికి ఒక్కరుండేరు, ఒక్కడే మిగిలినాడు. గతంలో కూడా ఇంతకుముందు కూడా భూకంపం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు కూడా అనేక మంది గల ఇంటికి ఆ ఫ్యామిలీలో 15 మంది ఉంటే 14 మంది చనిపోవడం, ఒక్కరి మిగిలిన చాలా అనేక సార్లు జరిగింది. ఇలాంటివి స్వామివారు చెప్పిన కాలజ్ఞానం అక్షర సత్యం 100% జరుగుతూనే ఉంది. అయితే కనకదుర్గ గుడి ఉంది కదండి, ఆ ముక్కు పుడకని ఇక్కడ కృష్ణా నది కృష్ణమ్మ వెళ్ళి తాగుతుందని అన్నారు. అది నిజమేనంటారా? అది 100% జరుగుతుంది. సమస్య లేదు. 2030 లోపల ఇది కనకదుర్గ ముక్కు కృష్ణానది ఉప్పొంగి కనకదుర్గ ముక్కు పోగుని ఉంటుంది. అంటే ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న అనేక ఇప్పుడు రాబోయే కాలంలో ఇక ఎప్పటికైనా జరగడానికి ఆస్కారం ఉంది. తుఫాన్లు, వరదలు, లోకమందలి జనములంతా నీరు నిప్పున మునిగిపోతారు, చెప్పలేదంటే అనకపోయారు, నరడార గురిని చేరి మొక్కుతే బ్రతక నేర్చేరున్నాడు. నీరు నిప్పు రెండే ఎక్కువ చెప్పిండు అనమాట. అంటే జలప్రలయము, నిప్పు అంటే అణు ఆయుధాలు,
తర్వాత యుద్ధము, అణుబాంబులు వేసుకోవడం, దీనివల్ల జనం ఎక్కువ నిస్తారు. మనకి ఇప్పుడు కర్నూలు వెళ్ళేటప్పుడు ఒక బస్సు ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు పడుకున్నవారు పడుకున్నట్లు, నిద్రిస్తున్నవారు నిద్రిస్తూ, మాట్లాడుతున్న వారు నిద్రలో సమస్యపోయారు. రాత్రి సమయంలో ఎక్కువ ఈ ప్రళయాలు మరణాలు, జరగడం, ప్రమాదాలు కానీ ఏదైనా కానీ, అగ్ని ప్రమాదాలు కానీ ఏదైనా కానీ, జలప్రయాణం మునిగిపోవడం కానీ ఇవి రాత్రి సమయంలో ఎక్కువ జరుగుతాయి అన్నమాట. అయితే ఈ కృష్ణా నది మాత్రం 2034 లోపు 34 కూడా కాదు, 30 లోపే 2030 లోపల పొంగి ఉప్పొంగి కృష్ణమ్మ ముక్కు తాగుతుంది. అంటే అప్పుడు ఇంకెవరు ఉండటం కష్టం. అలాగే దాదాపు సముద్ర తీర నదీ తీర ప్రాంతాలన్నీ కొన్ని వందల గ్రామాలు నీళ్ళలో మునిగిపోతాయి. అప్పుడు మీరు చెప్పినట్టు 7 ఊర్లో ఒకళ్ళే మిగులుతారు. అంటే ఇప్పుడు కూడా బాగుగా ఆనంద సంవత్సరం నాగమల్ల రీతిగా నరులంతా చచ్చేది ఒక ముందు వచ్చిన తెలియని ఆనంద సంవత్సరం అంటే 2034 వస్తుంది. అప్పుడు నరులంతా చచ్చేది ఒక ముందు వచ్చిన తెలియని సమయం లేదు. ఆయన స్వామివారు అవతరించుడు. ఇక ఇవన్నీ దుష్ట శక్తులను సృష్టించిన దుర్మార్గ సంపద నమ్మండయ్యా, ధర్మాన్ని ధర్మే రక్షణ భక్తితో నా మాట వినండి అంటారు. చూసుకోమే అసలు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా భర్తలు చంపేస్తున్నారండి. తాళి కట్టిన వాడు తన భర్త కాదంటే తగులుకున్న వాడే తన భర్త అని తాళి కట్టిన వాడిని వదిలేసి ఎవరో ప్రేమించిన వ్యక్తిని వచ్చి ఇద్దరు కలిసి తాళి కట్టడం చంపుతాం. కాలజ్ఞానం స్పష్టంగా చాలా స్పష్టంగా చెప్పిన ప్రతి ఒక్క వాక్యం జరుగుతుంది. రోజు ఇలాంటి మనం సంఘటనలు పేపర్లో టీవీలో చూస్తూనే ఉన్నాం. తాళి కట్టిన భర్తను చంపేస్తున్నారు. వాళ్ళు పెళ్ళై పిల్లలు ఉన్నా కానీ 10-20 సంవత్సరాల పిల్లలు ఉన్నప్పటికీ ఆ భర్తను చంపేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు పెరిగిపోయినాయి. అక్రమ సంబంధాలు ఒక మనిషికి 2-3 భార్యలు, అనేక మంది భార్యలు, ఒక మగవాడికి అనేక మంది మోహించి, అంటే రాబోయే కాలంలో మగవాడి తగ్గిపోతున్నారు, సంఖ్య తగ్గిపోతుంది. ఈ భూకంపాల వలన, వరదల వలన, యుద్ధాల వలన, యాక్సిడెంట్ల వలన, తాగి వాళ్ళ వలన ఇవాళ చాలా మంది మగవాడి సంఖ్య. ఒక మగవాడికి 12 భార్యలకు కాలమే వచ్చి కలిగాడు అన్నాడు. మగవాడికి 12 మంది భార్యలు, ఒక మగవాడి 10 మందిని మోహిస్తారు అనమాట. అంటే ఆడవారి సంఖ్య పెరిగిపోతుంది, మగవాడి సంఖ్య తగ్గిపోతుంది. అది ఆ విధంగా జరిగిపోతుంది. ఇప్పుడు సరస్వతిని అంగళ్ళలో అమ్ముతారని చెప్పేసి, సరస్వతి అంటే మనం స్కూళ్ళు, కాలేజీలు దానికి లక్షల ఫీజులు వసూలు చేస్తుంది. అవునవును. ఆ విధంగా సరస్వతిదేవిని అంగట్లో పెట్టి ఒక్కొక్క కోర్సుకి ఎంత, ఎంబీఏకి ఎంత, ఎంసీఏకి ఎంత అని చెప్పేసి ఒక్కొక్క కోర్సుకు ఒక రేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాం. మరి కలుషితమైన పొగ కానీ, వాయు కాలుష్యం మనం చూస్తూ ప్రపంచంలో అత్యధిక వాయు కాలుష్యము మన ఢిల్లీ. అక్కడ ఢిల్లీ ప్రతి సంవత్సరము వాయు కాలుష్యమే కాకుండా అక్కడ వరదలు, అగ్నిపాలు చాలా ఎక్కువ జరుగుతుంది. ఆ ప్రపంచంలో నెంబర్ 1 అది. ఆ వాయు కాలుష్యం వల్ల మనిషికి శ్వాసకోశం అన్నీ వస్తున్నాయి. ఆ విధంగా ఢిల్లీ రాజధాని కూడా అక్కడికి మారాలి. యాక్చువల్గా నేను గతంలో చెప్పాను, 2025లో కోదినామ సంవత్సరం చెప్పాను, జరిగేవి జరగని వాళ్ళు జరిగి మిగిలి ఉంటే జాగు లేక జరిగిపోయేనాడు. నేను చెప్పిన వాటిలో ఇది ఒక్కటే జరగలేదు. ఢిల్లీ రాజధాని ఆనెగొందుకి చేరవచ్చుదని చెప్పారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే విపరీతమైన ఇది ఉంది, వాయు కాలుష్యం. చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా పంట పొలాలని కాల్చేస్తారంట. అవును, పొగొచ్చేస్తారంట. అవును, ఏది చెప్పినా అతి త్వరలోనే ఇది రాజధాని మనకు ఆనెగొందుకు ఖచ్చితంగా. స్వామి మనం చూసినట్లయితే పట్టణాల సంఖ్య పెరిగిపోతుంది, పల్లెల సంఖ్య తగ్గిపోతుంది. అవును, పల్లెలు తరిగాను, పట్టణాలు పెరిగాను అన్నాడు. అంటే ప్రతి ఉద్యోగ వ్యాపారితో అందరూ పట్టణాలు చేరుకుంటారు, ఇక్కడ వచ్చి అందరూ. కాబట్టి ఒకప్పుడు హైదరాబాద్ చాలా చిన్నది. ఈ చుట్టుముట్టు దాదాపు 100 గ్రామాలు పట్టణంగా మారడం జరిగింది. హైదరాబాద్లో ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండేది. ఇప్పుడు మనకి ఇప్పుడు చూసుకుంటే పటాన్ చెరువు దాటి సంగారెడ్డి అక్కడ దాకా పోయింది. ఇటువైపు చూసుకుంటే చౌటుపల్ దాకా, ఇక్కడ శారదానగర్, శంషాబాద్ తెచ్చేదాకా, అంటే ఎటు చూసినా 100 కిలోమీటర్స్లో పట్టణం విస్తరించింది హైదరాబాద్ నగరం. మొత్తం పల్లె అప్పుడు ఏమవుతుంది, పొలాలన్నీ కూడా స్థలాల్లాగా ప్లాట్లు వేసుకొని బిల్డింగ్లు కట్టుకుంటారు, వ్యాపారం నిర్మించుకుంటారు. అయితే ఇప్పుడు ఈ పల్లెలు పెరిగిపోతున్నాయి అన్నారు, దానివల్ల ఏంటంటే కార్ల సంఖ్య కూడా పెరిగిపోయిందండి. కార్ల సంఖ్య, అవును, కార్లు పెరిగిపోయి, అంటే ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచాను. అందువల్ల అనేకులు సమస్యపోయారు. ప్రతిరోజు ఈ మధ్యకాలం మన కర్నూలు సంఘటన చూసిన తర్వాత ప్రతిరోజు బస్సులు ఢీకొనడం, అందువలన అనేకులు సమస్యపోయారు. రోజుకు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే నిమిషానికి 2 చొప్పున, అంటే గంటకు 30 మంది చనిపోతున్నారు ఈ యాక్సిడెంట్ వల్ల. ఎద్దులు గుర్రాలు, బస్సులు, జీపులు, కార్లు, ఆటోలు, ఇవన్నీ బస్సులు ఎద్దులు గుర్రాలు లేకుండా నడుస్తున్నాయి. వాటి వల్ల అనేకులు యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. ఇప్పుడే చనిపోయారు, ఇంటి యజమాని పోతారు, ఇంటి యజమాని లేకుండా ఇంటికి యజమాని లేకుండేవాడిని, ఎవరికి వారి యజమానులు అయ్యారు అంటున్నారు. అంటే అదే నేను చెప్పేది, ఇంతకుముందు చెప్పాను కదా, మగవారి సంఖ్య తగ్గి ఆడవారి సంఖ్య పెరుగుతుంది. ఆ విధంగా ఇంటికి యజమాని లేకుండా పోయింది, ఎవరికి వారే యజమాని. చూస్తుంటే మనకు చాలా మంది అంటే హార్ట్ అటాక్లు రావడం కానీ, చనిపోయే వారి సంఖ్యలో మగవారే ఎక్కువ, ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే ఎక్కువ చచ్చిపోతుంది.
స్వామి వెంకటేశ్వర స్వామికి ఇదివరకు ఏంటంటే చాలా ఖాళీగా ఉండేది మొదట్లో. వెంకటేశ్వర స్వామి మహిమలు పెరిగాను, ఆ స్థలం అద్భుతాలు జరిగినాడు. మనం చూస్తుంటే అక్కడ జరిగే ప్రతిరోజు అద్భుతాలే. ఉమ్, వెంకటేశ్వర సేవకై లక్షలాది మంది దర్శించుకోవడం చేయకూడదు. ఉమ్, రోజు లక్షలాది మంది అక్కడ దర్శించుకుంటూ వెంకటేశ్వర స్వామిని అక్కడ జరుగుతున్న ప్రతిరోజు అద్భుతాలే. ఉమ్. రాబోయే కాలంలో ఎన్నో అద్భుతాలు చూడబోతున్నాం. వెంకటేశ్వర స్వామి అక్కడ అంటే ఇదివరకు ఇంత రష్ ఉండేది కదండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక అంటే సమ్మర్లోనో ఒక పర్టికులర్ టైంలో ఎక్కువ ఉండేది రష్గా. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్ నమోదేవో నభూతో నభోస్తుంది. అంటే ఈ క్షేత్రంతో సమాన క్షేత్రము, ఈ దైవంతో సమాన దైవము ఈ భూమండం లేదు. కాబట్టి అక్కడ లక్షలాది మంది రోజు వచ్చి దర్శించుకుంటారు, ఆ స్వామివారికి వస్తున్నారు. రోజుకు ప్రపంచంలో ఏ దేవుని లేని గంట అక్కడ 4 కోట్ల ఆదాయం ఉంటుంది రోజు ఉండిలో. లక్షలాది మంది అక్కడ భోజనాలు జరుగుతున్నవి. ఎప్పుడు ఓం నమో వెంకటేశ్ అయినది ఆ మహత్వం వేరే. కాలజ్ఞానం ఏం చెప్పింటే రాముడు నాకంటే అధికుడు దేవతలు లేదు, సప్త సముద్రం పుట్టక నది నదంలో పుట్టక సకల దేవత పుట్టక నాకు తెలుసు. నా మహిమ ఎవరెరుంగ చాలు, అందరికి నేనే మూలం, నాకు నేనే సమానం. రాముడైనా నేనే, కృష్ణుడైనా నేనే, సర్వంబు నేను తెలియండియా. వాద వేదముల ధరలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసింది నేనే. అన్ని ఆయన్నే. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, వీరభద్ర స్వామి, వీరభోగ వసంత సర్వం నేనే అంటున్నా. అందరి పుట్టుప్రోతాలు నా పుట్టుక నా మహిమ ఎవరు తెలుసుకోలేరు అంటారు. ఇదివరకు జనాభా ప్రశాంతంగా చక్కగా మాట్లాడుకునేవారండి. అవును. ఇప్పుడు కోపాలు కామకోదములు పెరిగిపోయాను అని చెప్పినాడు. ఎక్కడ చూసినా అంటే పెరిగిపోయిన అశాంతి, మనిషి ప్రశాంతత లేడు. డబ్బు సంపాదించుకునే కానీ ప్రశాంతత లేదన్నమాట. టెన్షన్ లేదు. కోపం చిన్నదానికి కోపం ఇస్తున్నామాట. పిల్లలకు కోపాలు వచ్చేస్తున్నాయి, హస్బెండ్ కి వైఫ్ కి. ఆత్మహత్యతో దొంగతనంతో దేశం కల్లోలం అయిపోయినట్టే చిన్నదానికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. అసలు దానికి సంబంధం లేకుండా అంటే ఆ టైం అట్లాగా మనిషి ఆలోచిస్తూ ఆ విధంగా. మద్యం అమ్మకాలు కూడా ఎక్కువైపోయినాయి. మద్యం మాంసం అధిక వినియోగించారు. ఇప్పుడు మద్యం తాగే వాళ్ళు దాదాపు ప్రతి 10 మందిలో 7 మంది మద్యానికి అలవాటు. స్త్రీకి లొంగినవాడు, స్త్రీకి లొంగినవాడు, మద్యానికి లొంగినవాడు ఏడ చూసినా ఆడ ఉన్నారయ్యా. హరికి లొంగినవాడు అది ఎక్కడున్నారో అంతూ తెలియట గొప్ప చిక్కేనయ్యాడు. స్త్రీకి, డబ్బుకు, స్త్రీకి, మద్యానికి ఎక్కడ చూసినా అక్కడ కనపడతారు. కానీ హరికి లొంగినవాడు ఎక్కడున్నాడు అంతూ తెలియట గొప్ప చిక్కేనయ్యాడు. మద్యం మాంసాలు ఎక్కువైపోయింది. సాయంత్రం కాగానే మనకు ఎక్కడ చూసినా కానీ ఆ వైన్ షాప్లతో బాగా కుప్పలు కూడా నిలబడేటారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా దాని మీద వచ్చి ఇన్కమ్ తీసుకుంటారు. గవర్నమెంట్కి వచ్చే మెయిన్ రెవెన్యూ మనకు మద్యం ద్వారానే వస్తుంది, వైన్ షాపుల ద్వారా, బార్ షాపుల ద్వారానే వస్తుంది. ఇప్పుడు స్వామి చూడండి, కెమికల్స్ కొన్ని ఫ్యాక్టరీలు బాగా జనాభా సంఖ్య పెరిగింది, వాళ్ళు తగ్గ మందులు తయారు చేయాలి. దాంతో వర్షం వస్తుందండి, అగ్ని వర్షం, పూల వర్షం, రక్తం వర్షం అంటారు. అవును, ఇవి అగ్ని వర్షం అంటే ఇక మనకి ఇప్పుడు అణుబాంబులు వేసుకోవడం. అణుబాంబు అంటే అణుబాంబులు ఎప్పుడైతే కురుస్తూ అణుబాంబులు వర్షం వస్తుంది. అవును, అగ్ని వర్షం. రక్త వర్షం ఆల్రెడీ చాలా సార్లు రక్త వర్షం కురిచింది. అవును, అగ్ని వర్షము, పూల వర్షం, స్వామివారు రాకముందు ఇవన్నీ జరిగిపోతాయి అనమాట. ఒకరి మీద నమ్మకం ఉండేది, మోసం చేస్తున్నారు కదండి, నీతిగా నిజాయితీగా ఉండేవారు. ఈ కలియుగం అంటే మాయలో పడి ఇంకా అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, దేవుడు లేడని అంటే మోసం పెరిగిపోయింది అనమాట. స్వామి వెంకటేశ్వర స్వామి సొమ్ము దొంగిలించారు అని ఉందండి. ఆల్రెడీ దొంగలు ఎంతో మంది దొంగిలించారు. ఇది ఎప్పుడో రాసిన బుక్ ఇది. అవునవును, దాంట్లో ఉంది స్వామి. అవును, వెంకటేశ్వర స్వామి సొమ్ము దొంగిలించారు. ఆ 7 వెంకటేశ్వర స్వామి సొమ్మును 7 దొంగిలించారు. వారి వడ్డీతో సహా వసూలు చేస్తాను చెప్పు. సహా డబ్బులు మళ్ళీ తెచ్చి వడ్డీలు వేస్తారు. అయితే మద్యం మాంసం ఎక్కువగా విక్రయిస్తున్నారు. ప్రతి ఫంక్షన్ కి చూస్తే, ఏ ఫంక్షన్ ఎక్కడ పోయినా కానీ ఏదైనా కాబట్టి కంపల్సరీ తాగడానికి ఉందా, మందు ఉందని అడుగుతారు. మందు ఉంటేనే మందు కానీ ఇక మాంసం కానీ ఉందా అంటారు. మటన్ ఉందా, చికెన్ ఉందా అని అడుగుతారు కంపల్సరీ. అంటే నాకెందుకు అంటే మన తిరుపతిలో ఈ ఫంక్షన్ కల్తీ లడ్డు గురించి ఏదో కల్తీలు పెరిగిపోయి కల్తీ కొడుకులు పుట్టారయ్యా, అన్నిట్లో కల్తీలు చేశారు, మరణ చూసా చంపేరయ్యా అంటారు. అంటే ఇప్పుడు అంత పవిత్రమైన లడ్డును కల్తీ చేసి అమ్ముతున్నారు. డబ్బు స్వామి వెంకటేశ్వర స్వామిని ఆ రకంగా ఆ కల్తీ నూనె వాడి దాని ద్వారా వచ్చే డబ్బును వీళ్ళు ఏ రకంగా దోసుకుంటున్నారు. అది ఆ రకంగా వెంకటేశ్వర స్వామి సొమ్ము దోసుకున్నట్లే కదా. కల్తీ నెయ్యి అనేది 1000 రూపాయలు, 1200 రూపాయలు ప్యూర్ నెయ్యి అయితే. కానీ వీళ్ళు 300కు 400కు కేజీ తెచ్చి మిగతా డబ్బు అంతా వీళ్ళు తమ సొంత ఖాతాలకు మళ్ళీసుకుంటారు. అంటే వాళ్ళు ఏమంటారంటే మేము తక్కువ రేటుకి కొన్నాం కదా, స్వామివారి డబ్బులు తగ్గినాయి కదా. తక్కువ రేటుకు కొన్నాం కదా, తక్కువ రేటు కొన్నది వాళ్ళు రేటు కొన్నది. ఆ తక్కువ రేటు 300 రూపాయలకు ఎక్కడ కూడా ఆ ప్యూర్ నెయ్యి దొరుకుతుంది. 300 రూపాయలు దొరుకుతుంది. మినిమం 1200, 1500 రూపాయలకు ఉంది.
ఈ ఋతువులన్నీ కూడా ఋతువులు గతులు తప్పేను కాల ప్రకృతి తన తలకిందున్నది కాల వర్షం లేక కఠిన పరిస్థితిలో రైతు బిడ్డలు కుమిలి చచ్చేరాడు. ఋతువులన్నీ మారిపోయినాయి. ఇప్పుడు వర్షాకాలంలో మొన్నటి దాకా యాక్చువల్గా దసరా దాటితే వర్షాలు పడకూడదు. మనకు డిసెంబర్ వచ్చినా ఇప్పుడు తుఫాను, ఈ రోజు రేపు కూడా మళ్ళీ భారీ వర్షాలు తుఫాన్ చెప్తుంది. నవంబర్ చివరికి వచ్చేసాము, మనం డిసెంబర్ 15th వరకు కూడా వర్షాలు ఉన్నాయట. అంతే, ఋతువులు కాలప్పుడు తలకింద నడిచినాడు. అది ఆ విధంగా కాలజ్ఞానం చెప్పిన విధంగా మన ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ధరలు ఆకాశాన్ని ఉంటుంది, మనం చూస్తున్నాము. ఇప్పుడు భూముల ధరలు చూసుకుంటే 175 కోట్లు ఈ రోజు కూడా కోకాపేటలు అమ్మితే 150 ఎకరా 175 కోట్లు అంటే అది అసలు 175 కోట్లు పెట్టి వాళ్ళు ఏమి వ్యాపారం చేయాలి, ఎన్ని బిల్డింగ్ కట్టాలి, దాంట్లో ఎట్లా ఏ విధంగా అవుతుంది అర్థం అవుతుంది. 175 కోట్లు పిడుగులు వర్షం పిడుగుల వర్షం అనేక మన వర్షాకాలంలో పిడుగులు పడడము దాని వల్ల అనేక సమస్య పడడం జరుగుతూనే ఉంది. పిడుగుల వర్షం వస్తుందని చెప్పి జరుగుతూనే ఉన్నాయి. నిన్న ఉగండాలు చూశానండి. ఉగండాలు ఏంటంటే గొడవస్వామి ప్రతి వాళ్ళు DNA పరీక్షలు చేయించుకుంటున్నారంట ఉగండాలో. ఎందువల్లంటే తనకు పుట్టిన పిల్లలు తన పిల్లలేనా. ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళు రూల్ ఏంటంటే పెళ్లి చేసుకుంటే కంపల్సరీ పిల్లలు కనివ్వాలి, లేకపోతే విడాకులే, లేదా ఇంటి నుంచి పంపించేస్తారు. అందుకే అది ప్రాబ్లం భర్తదైనా వీళ్ళు ఇంకోళ్ళతో ఉండి ఆ విధంగా కల్తీ పిల్లలు వస్తారు. కల్తీ పిల్లలు అన్నిట్లో కల్తీ, మనుషులు కూడా కల్తీ అయిపోయారు అనమాట. చాలా దారుణం అన్నమాట. ఇప్పుడు రైతులు ఏంటి చూడు ఉరేసుకున్నారు, ఆత్మహత్యలు. అదే చెప్పాడు, కాల వర్షం లేక కఠిన పరిస్థితుల్లో రైతు బిడ్డలు కుమిలి చచ్చే రాబోయే కాలంలో అతివృష్టి అనావృష్టి అంటే మనకు ఉత్తరం ఉరిమేను దక్షిణము మెడిసేను. ఉత్తరం అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక వర్షపాతం, ఊళ్ళు గ్రామాలు కొట్టుకుపోతాయి. దక్షిణం వైపు మరుపులు, ఇటువైపు మరిపే కానీ వర్షం పడదు. అంటే అక్కడ అతివృష్టి, ఇక్కడ అనావృష్టి. అక్కడ వర్షం ఎక్కువైపోయి గ్రామాలు ఊళ్ళు కొట్టుకుపోతాయి, ఇక్కడ వర్షం లేక ఎండిపోతాయి. ఆ రకంగా రాబోయే కాలంలో చాలా మనం మనకు ఊహించని విధంగా అతివృష్టి అనావృష్టి రాబోతుంది. బంగారం ధర ఆకాశాన్ని అంటున్నాడు. బంగారం మన గతంలో మీకు ఒకసారి మనం మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూలో అప్పుడు 65,000 ఉంది. 2 లక్షలు దాటని అప్పుడే చెప్పాను. 2 లక్షలు దాటిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది. చాలా మంది ఇంకా బంగారం తగ్గిపోతుంది, ఇంకా డౌన్ అయిపోతుంది, అక్కడ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది, మళ్ళీ నార్మల్ అయిపోయింది అని 2 లక్షలు దాటడం కన్ఫర్మ్, అందులో డౌటే లేదు ఏ మాత్రం. అది 2 లక్షలు గ్యారంటీగా 2-3 చేసుకుని ఆచరణ 3 లక్షలు. బంగారం చింతాకంతాలేక చీమలకు చేరేను అంటే బంగారం ధర విపరీతంగా పెరిగినప్పుడు దాన్ని మనం వేసుకోలేము. అది వేసుకుని 1 తులం బంగారం బేడితే మనం తిరిగి ఇంటికి రాలేము, చంపేస్తారు. ఎందుకంటే 3 లక్షలు అనుకో, 3 తులాలు బంగారం వేసుకోనుకో 10 లక్షలు బంగారం నెట్ వేసుకొస్తే ఇంటికి మళ్ళీ తిరిగి రాలేము. కాబట్టి ఇప్పుడు బంగారం అంతా ఇక బ్యాంకు లాకర్లకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇత్తడి నగలు వేసుకోవడం కూడా కష్టమే, ఎందుకంటే ఇత్తడిది కూడా బంగారం అనుకొని వాళ్ళు ప్రాణాలను తెచ్చుకోవడమే. కాబట్టి బంగారం వేసుకోవడము మంచిది కాదు ఎప్పటికైనా. ఇప్పుడు ఇది ఏదేమైనా ఈ బంగారు షాపుల వాళ్ళు కానీ ఈ షాపుల వాళ్ళు వాళ్ళు సెక్యూరిటీ ఏర్పరచుకొని ఎవరైతే లోపలికి వస్తుందో వాళ్ళ ఆధార్ నెంబర్, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకుని లోపలికి ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే దొంగతనంతో దోపిడితో దేశం కల్లోలం అయిపోతుందని చెప్పాడు. ఎందుకంటే బంగారు రేటు పెరిగినప్పుడు దొంగతనాలు పెరిగిపోతాయి, ప్రతి ఇంట్లో దోపిడీలు, ఎక్కడైనా దొంగతనాలు పెరిగిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్త, ఈ బంగారు నిర్వహించే షాపులు కూడా చాలా జాగ్రత్త సెక్యూరిటీ పెట్టుకుని లాక్ వేసుకుని లోపలికి ఎంట్రీ అయ్యారు కానీ వాళ్ళ పేర్లు నెంబర్లు ఆధార్ నెంబర్ నోట్ చేసుకుని లోపలికి పంపించాలి.